పక్క పక్క కూర్చొని ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటాను రాయండి ఏం రాస్తారో నేను కూడా చూస్తా. దైవ సమానురాలైన మీనాక్షి అక్కకు శనార్థులు చెప్పుకుంటా నీ చెల్లె శకుంతల రాయునది ఏమనగా, అక్క నేనిక్కడ క్షేమం, నువ్వు అక్కడ క్షేమం అని తల్తన్నా. దైవ సమానురాలైన మీనాచక్కక ఎన్నడన్నా నన్ను కనీసం మనిషి లెక్కనన్నా చూసినవానే, బహుమతి అనేటాళ్లకు అక్క మీద లేనిపోని ప్రేమలు వలుకోవస్తున్నావు. ఆహా అబ్బా ఇది ఉన్నదా అక్క, బహుమానం వస్తే నీకు కూడా సగం పాలిస్తాం కానీ నువ్వు ఫీల్ కాకే తల్లి. సగం పాలు నువ్వు నువ్వు ఉత్తరం ముక్క అయితే తప్పులు లేకుండా రాయే చూద్దాం. చూడు ఇప్పుడు ఎట్లా రాస్తాను. అక్క నా మంచి అక్క, నా మీనాచక్క, పత్తేరబోయే నన్ను పిలిచి కొలువు పెట్టించినావు, కూలి పనికి పోయేటి నాతోని నీతోటి స్కిట్లు చేసే ఛాన్స్ ఇప్పించిన. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. గందుకే అక్క నువ్వు నాకు శానా ఇదేమి టాలెంట్ దేవుడో నచ్చినావు. ఏంట్రాది సరికొత్త పైత్యము గా సినిమా డైలాగులు కొట్టుకుంటా నన్ను పోగొడితే బహుమానం ఏడికెళ్ళిస్తారే. ఓ సిపిచ్చక్క, ఉత్తరాల శాఖలు చెప్పిండ్రు మీకు ఆదర్శమైన మనిషికి ఉత్తరం రాయిండ్రి బహుమతి గెలుచుకోండి అని. నీకంటే నాకు ఎవరు ఎక్కువ అక్క, అందుకే నీకే రాస్తాను. దేవుడో మునగ చెట్టు ఎక్కించింది జాలిగా. ఇగో అక్క నేను రాసిన అయిన కొంచెం. నన్ను బాగా హైలైట్ చేసినవా లేదురా తమ్మి? అక్క నువ్వు నా గుండెకాయ అక్క, పానం పెట్టి రాసిన చూడు. ఇగో ఇను కత్తి తురుము కేకలంతే. నేనిన్నుడు కాదురా, సేయ్ ఇటును. నా తమ్ముడు ప్రేమకు నీకు రాత్రంతా నిద్ర పట్టకపోవాలి, నువ్వు చదువురా వారి. ప్రియాతి ప్రియమైన శకుంతలక్కకి అరదండాలు పెడుతూ రాసేది ఏం లేకపోయినా రాస్తున్నది ఏమనగా. ఏందిరా అది అట్లా నవ్వుతున్నది? ఆ ప్రియాతి ప్రియమైన అరదండాలకు అరెస్టే నారా? అంటే అంతకంటే ప్రియమైనట్టక్క. దండాలు అందరూ పెడతారు, నువ్వు స్పెషల్ కాబట్టి అరదండాలు. హోసై వానికి మొదటి బహుమతి, నీకు రెండో బహుమతి పక్క పో. అవునా అక్క? శబ్బాస్రా తమ్ముడు, 2 బహుమతులు మనకే వస్తాయి, పైసలు పంచుకునే పనే లేదు ఇక.